హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో పెట్టడానికి కేవలం నెగిటివ్ కామెంట్స్, అలానే నేను కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. ఈ నెగిటివ్ కామెంట్స్ చెప్పే ముందు వాళ్ళు ఎలా ఉన్నారంటే మైండ్, నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా రిప్లైస్ ఇచ్చినా సరే స్టిల్ దాని కింద మళ్ళీ అవే కామెంట్లు, చెప్పుల కామెంట్లే. నిజంగా వీళ్ళకి చెప్పులు పిచ్చి పట్టుకుందేమో అనిపిస్తుంది అన్నమాట. సో వాళ్ళకి రిప్లై ఇచ్చిన అర్థం కావట్లేదు, వాళ్ళ ఇగో సాటిస్ఫై అవ్వట్లేదు, వాళ్ళ మైండ్కి బుర్రకి ఎక్కట్లేదు అన్నమాట. సో అందుకే ఫుల్ లెంత్ వీడియోలో చెప్తేనైనా తెలుస్తుందేమో అని చెప్తున్నాను. ఎందుకు మీరు ఇంత వీడియో చేసి చెప్పడం అంటారా అంటే, చాలామంది ఇంతకుముందు మీరు వేసుకోవడం తప్పు అది ఇది చెప్పిన వాళ్ళు ప్రాబ్లం తెలిసిన తర్వాత మాకు తెలియదండి అని చెప్పి తెలుసుకున్నారు. సో వీళ్ళు అలాగే తెలియక పెడుతున్నారేమో అని నేను చెప్పా, అయినా వీళ్ళు ఆగట్లేదు అన్నమాట. తెలిసినా సరే ఇంకోటి వెతుకుతున్నారు. అయితే వీళ్ళని ఫస్ట్ అంటే పాతప్పటి నుంచి ఫాలో అయ్యే వాళ్ళు కాదు. సో కొత్తగా కొంచెం వీడియో వైరల్ అవుతుంది కదా అని చెప్పేసి ఇప్పుడు చూసి వీడియో డిసైడ్ చేసి వీళ్ళు కామెంట్ పెట్టుకుంటూ నెగిటివ్ కామెంట్స్ అయితే కూర్చున్నారన్నమాట. వీళ్ళకి అయితే వీడియోలో నేను చెప్పాలనుకుంది చెప్తున్నా. సో కొత్తగా నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, పాజిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళైతే చాలా థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనకి 100లో 70 పాజిటివ్ కామెంట్స్ వస్తే 20-30 నెగిటివ్ కామెంట్స్ వస్తుంది. వాళ్ళకి ఈ వీడియో అంకితం అన్నమాట. ఇప్పుడు ఈ వీడియో కింద కూడా నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి, నెగిటివ్ కామెంట్స్కి నేను ఇంక మీద రెస్పాండ్ అవ్వనండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, పాజిటివ్ కామెంట్ చేసే వాళ్ళకి హాయ్ అండి. ఫస్ట్ కూడా ఒక విషయం అడగాలి, ఎంతమందికి చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి? నేనేమి కోపంతోనో బాధతోనో లేకపోతే నెగిటివ్ కామెంట్స్ వచ్చిందని చెప్పేసి ఏడుపుతోనో నేను అడగట్లేదు. ఫస్ట్ నాకు డౌట్ వస్తుంది, అంటే వీడియో చూసి మీకు అర్థం కావట్లేదా? వీడియోలో లేకపోయినా ఉందేమో అని మీరే ఊహించుకొని కింద కామెంట్స్ పెడుతున్నారు. సో మీరు పెట్టిన కామెంట్స్ కూడా నాకు ఫుల్ రిప్లైస్ అన్నీ ఇస్తున్నాను. స్టిల్ రిప్లై ఇచ్చినా సరే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అవే కామెంట్స్. సో చాలాసార్లు షార్ట్ వీడియోస్లో కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో మీకు అర్థమైంది, చాలామందికి అర్థం చేసుకొని సో చాలామంది పాజిటివ్ కామెంట్స్ పెట్టారు. అవునండి, సారీ, ఓకే, నాకు ప్రాబ్లం తెలీదు అని చెప్పేసి. సో వాళ్ళకి పాజిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి. ఇంకా నెగిటివ్ కామెంట్స్ అంటారా? సో వీడియోలోనే నెగిటివిటీ ఉంటే సో మీరు కామెంట్ చేయండి. సో లేకపోయినా వెతికి అంటే ఒకవేళ ఉందని మీరు ఒక కామెంట్ చేస్తున్నారు, సరే నేను దానికి రిప్లై చేస్తున్నాను, అది కాదు మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసి రిప్లై ఇచ్చిన తర్వాత ఇంకా దాన్ని వదిలేసి ఇంకో పాయింట్ పట్టుకున్నాను. దానికి నేను చెప్పిన తర్వాత ఆ పాయింట్ కాదని చెప్పి ఇంకో పాయింట్ మళ్ళీ అడుగుతాను. సో ఎన్ని పాయింట్స్ సో మీకు ఉంది ఈ వీడియోలో అంటే, సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ కామెంట్స్ గురించి మాట్లాడుతున్నాను మీకు చెప్పలేదు కదా, సారీ అండి. నేను స్లిప్పర్స్ వేసుకొని ఇంట్లో తిరుగుతున్నాను. సో పూజ చేసినప్పుడు స్లిప్పర్స్ వేసుకుంటున్నాను, ప్రసాదం చేసినప్పుడు స్లిప్పర్స్ వేసుకుంటున్నాను. మీకు ఆ మాత్రం తెలియదా? సో మీరు ఎన్ని చెప్తున్నారు, మీకు తెలియదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంచెం అంటే నేనంటే నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి నేను ఈ విషయం చెప్తున్నా, మీరు అర్థం చేసుకుంటారు, కొంచెం ఏమైనా చేంజ్ అవుతారు అంటే చాలామంది తెలుసుకొని ఓకే అని చెప్పారు. బట్ స్టిల్ ఇంకా తెలిసిన కొంతమందికి ఏంటంటే ఈగో సాటిస్ఫై అవ్వదన్నమాట. సో అలాంటి వాళ్ళకి అయితే నేను చెప్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు ఫుట్ పెయిన్ ఉంది, పాదంలో ఎక్స్ట్రా బోన్ ఉందండి. సో దానివల్ల నేను హాఫ్ అన్ అవర్ నుంచి ఎక్కువసేపు నుంచోని వంట చేసినా ఏదైనా పని చేసినా నాకు ఫుట్ పెయిన్ ఆ రోజంతా, ఆ నైట్ కూడా నాకు స్లీప్ ఉంటుంది అన్నమాట, అంత ఎక్కువగా వస్తుంది. దీనికి ఏమీ సొల్యూషన్ లేదని చెప్పారు. ఎప్పుడో నాకు ప్రజెంట్ నేను స్లిప్పర్స్ వాడటం ఒకటే, అది కూడా డాక్టర్ స్లిప్పర్స్ అది ఒకలా ఉంటుంది, అది నేను యూజ్ చేస్తాను. అది లేకుండా ఇది పని చేస్తే ఇంకా అంతే మాట సంగతి. నేను కుకింగ్ చేసినప్పుడు లేదా హౌస్ క్లీన్ చేసినప్పుడు, ఇంట్లో తిరుగుతున్నా ఏ పని చేసినా సరే నేను ఇంట్లో చెప్పులకి ఇంట్లో మాత్రం యూజ్ చేస్తాను. పూజ చేసినప్పుడు, ప్రసాదం చేసినప్పుడు యూజ్ చేయనండి. ఆ టైంలో యూజ్ చేయకూడదన్న జ్ఞానం దేవుడు నాకు కూడా ఇచ్చాడు. సో కొంతమంది మీరు ఏదో కొత్తగా కనిపెట్టినట్టు చేయకూడదని మీకు తెలీదా అని అంటున్నారు. ఎలా చెప్తున్నారు? ఈ మాత్రం తెలియకుండా ఎవరైనా ఉంటారు. చిన్న పిల్లలకి కూడా నార్మల్గా తెలుస్తుంది, అంటే 4 5 పిల్లలకు కూడా దండం పెట్టుకున్నప్పుడు ఇలా చెప్పులు లేకుండా పెట్టుకోవాలని. సో మీరు నాకు కొత్తగా కనిపెట్టి చెప్పినట్టు ఈ విషయం చెప్తున్నారు. సో నెక్స్ట్ నాకు వచ్చిన కామెంట్స్ ఎంత అంటే, నేను వాళ్ళకి రిప్లై ఇచ్చిన ఆర్గ్యుమెంట్ మాట. సో వాళ్ళు ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటారు. మీకు కామెంట్ పెట్టిన ఒకటే కామెంట్ ఒకసారి పెట్టేసి వదిలేస్తారంటే, సో నేను రిప్లై ఇస్తాను. మళ్ళీ మీరు కామెంట్ పెడితే సెకండ్ టైం రిప్లై ఇచ్చేంత ఖాళీ మాకు ఉండదు. ఎందుకంటే మీరు ఒక్క కామెంటే మాకు 100 కామెంట్స్కి మీరు రిప్లై ఇస్తాం. ఓపికతో చెప్పండి. ఒకరు ఉన్నారు, సో వాళ్ళు ఏంటో నాకు తెలియదు. ఓపికతో చెప్పాలి, మీరు ఇలా చేయాలి, అలా చెప్పాలి, మీరు కోపం వచ్చిందా, నలుగురి 4000 చూపిస్తే మీకు ఇలా చూపిస్తే ఏదో సంథింగ్. ఇంకా అంటే ఒకరు గ్రో అవుతున్నారు అంటే కనుక ఇంకా చూడండి వీడియోస్లో వెతకాలి ఏముందని. వీళ్ళు ఏమైనా ఫస్ట్ నుంచి మనల్ని ఫాలో అయినోలా కాదు, జస్ట్ ఇప్పుడు ఒక వీడియో వైరల్ అయితే అక్కడ నుంచి పట్టుకొని కామెంట్ చేస్తారు అనమాట. సో ఫస్ట్ నుంచి ఉన్న ఫాలోవర్స్ వాళ్ళు బాగానే ఉంటారు, మీకు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటో తెలీదు. నెక్స్ట్ ఏంటి, సెలబ్రిటీస్ కొంతమంది యూట్యూబర్స్ కోసం చెప్పాను. ఏమని, ఇలాగా దాని పేరు ఏంటంటే పూజలు 9 days నవరాత్రి లుక్స్ చేస్తున్నారు, ఇదేం బాగాలేదు అంటే దానికి కొంతమంది అవునక్క నిజమే మాకు అలానే అనిపిస్తుంది, ఫోన్ ఓపెన్ చేస్తే ఇలానే వస్తున్నాయి అని చెప్పేసి అని పెట్టారు. సో నా ఒపీనియన్ నేను చెప్పాను, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు, చాలామంది అర్థం చేసుకున్నారు. అంతే కదండి, ఫోన్ ఓపెన్ చేయగానే అవి వీడియోస్ వస్తాయి.
దానికి కొంతమంది ఏమని చెప్తున్నారంటే మీకు ఇష్టం ఉంటే చూడండి లేకపోతే మానేయండి. ఇష్టం ఉంటే చూడడానికి లేకపోవడానికి ఫోన్ ఓపెన్ చేస్తే వీడియో ఓపెన్ చేయగలదండి. సో మనకి కనిపిస్తుంది కదా, స్క్రోల్ చేస్తున్న కొద్దీ అవే వీడియోస్ వస్తానే ఉన్నాయన్నమాట. అదేంటో తెలియదు, ఓపెన్ చేసి చూడకపోయినా సరే ఆ వీడియోస్ వస్తున్నాయి. మీకు ఎలా ఉంటుందంటే యూట్యూబ్ కోసం కొంతమంది తెలియని వాళ్ళే మాట్లాడతారు అనమాట, ఇలాగ కామెంట్ పెట్టే వాళ్ళే. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్లో వైరల్లో ఉన్న కొన్ని సెలబ్రిటీస్ కానీ యూట్యూబర్స్ కానీ ఆ ప్రెసెంట్ టాపిక్ ట్రెండింగ్లో ఉంటే మనం వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వీడియోస్ చూడకపోయినా సరే అవే నోటిఫికేషన్స్ మాకు వస్తానే ఉంటుంది, మనం చూడాలని చెప్పేసి. సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంకా అర్థం కావచ్చు ఈ వీడియో కింద కూడా మీరు కామెంట్స్ పెడతారంటే పెట్టుకోండి. సో మీరు జుట్టు విరబోసుకోకూడదు, చున్నీ వేసుకోవాలి, జడళ్ళు పోవాలి. నెక్స్ట్ మీరు ప్రసాదం, ఈ కామెంట్ ఎంత కామెంట్ ఉందంటే నేను ప్రసాదం చేసినప్పుడు నేను చేయలేదు, చెప్పులు వేసుకోలేదు అని నేను చెప్తే ఈ కామెంట్ ఎంత వెరైటీగా ఉందంటే అంటే మీరు ప్రసాదం చేసేటప్పుడు కాదు, మీరు తీసుకెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకున్నారని. నేను తీసుకువెళ్తున్నా, బ్యాక్ సైడ్ నుంచి వీడియో క్లిప్ అనేది పెట్టాను. బట్ నా చేతిలో ఉన్నది ప్రసాదమా జ్యూస్ అన్నది మీకు తెలియదు కదా. సో మీరు తెలియకుండా చూడకుండా ఎలా చెప్పేస్తారు, తీసుకెళ్ళి నేను నడుస్తున్నాను అంతే, బ్యాక్ సైడ్ నుంచి క్లిప్ ఫ్రంట్ నా చేతిలో ఏమవుతుందో మీకు ఎలా తెలుస్తుందండి. సో అదే క్లారిటీ ఇస్తాను. అదే అయిపోయాక ఇంకోటి పెడుతున్నారు, అయితే మీరు జుట్టు విరబోసుకున్నారు. నేను క్లిప్ ఇలా పెట్టుకుంటాను కానీ జుట్టు అంతా ఇలా విరబోసుకొని కూర్చోనండి. సో అది కూడా మనకి తడి కొంచెం ఆరలేనప్పుడు అలా పెట్టుకుంటాను. ఒక్కొక్కసారి జడ అల్లుకుంటాను. సో ఖచ్చితంగా మన వీడియోలో కనిపించడం ఇలానే చేయాలి, ఆఫ్ కెమెరా ఇలా ఉండాలి అని, ఫ్రంట్ ఒక సైడ్ బ్యాక్ ఒక సైడ్ ఉండాలని అయితే మాకు తెలియదు. కొంతమంది మీరు కనీసం వీడియోలో ఉన్నప్పుడైనా చెప్పులు వేసుకోకండి అన్నారు. నాకు నటించాల్సిన డ్రామా చేయాల్సిన అవసరం లేదండి. సో ఆన్ కెమెరా ఎలా ఉంటామో ఆఫ్ కెమెరా కూడా అలానే ఉంటాం అన్నమాట. సో నేను ఇంత ఎక్స్ప్లెనేషన్, ఇన్ని కామెంట్స్కి రిప్లైస్ ఎన్నిసార్లు ఇచ్చినా స్టిల్ ఎందుకంటే మీరు ఎక్స్ప్లెనేషన్ కూడా పాడేయచ్చు కదా అన్నారు. నాకు ఓపెన్ చేస్తే ఒక కామెంట్కి ఒక రిప్లై ఇస్తే ఓకే అండి, ఒకటే కామెంట్కి సేమ్ రిప్లై నేను ఎన్నిసార్లు 30-50 టైమ్స్ నేను సేమ్ రిప్లై అదే ఇవ్వాలంటే నాకు చిరాకు వస్తుంది అనమాట. సో వేరే రిప్లైస్ అంటే అండ్ వేరే కామెంట్స్ అంటే ఓకే. ఈ చెప్పుల ఫ్యాంటసీ ఎక్కడ పట్టుకుందండి మీ అందరికీ, నాకంటే అర్థం కావట్లేదు. అంటే నేను ఒకటి చెప్తున్నానండి, నేను సెలబ్రిటీస్ కానీ యూట్యూబర్స్ కానీ వాళ్ళు 9 days నవరాత్రులు చేయడం తప్పు అని నేను చెప్పలేదు. వాళ్ళు అదే పనిగా అవే చేస్తానే ఉన్నారు. సో పూజలు చేయొచ్చు, రెడీ అవ్వచ్చు, రెండూ చేయొచ్చు. జస్ట్ అదే సరే వాళ్ళంటే ఏదో వాళ్ళ మీడియా, సో వాళ్ళు ఎంటర్టైన్ చేయడం, లేకపోతే వాళ్ళకి ఏదో టాపిక్ కంటెంట్ లేకో చేస్తున్నారనో సో అనుకోవచ్చు. వాళ్ళకి అది వైరల్ దసరా టాపిక్ కాబట్టి సో దాన్ని పట్టుకుని చాలామంది యూట్యూబర్స్ కూడా అదే చేస్తున్నారు. సో మీకు ఇప్పుడు నేను చేసేది ఏదో నచ్చలేదు అని మీరు ఎలా కామెంట్ చేసి మీ ఒపీనియన్ ఎలా చెప్తున్నారు. సో నాకు కొన్ని నచ్చలేదని నా ఒపీనియన్ నేను వీడియోలో చెప్తున్నాను. సో మీరు ఎలాగో నేను అంతే కదా. సో ఇదైనా మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను స్లిప్పర్స్ అన్నది వేసుకొని చాలామంది దాని బ్రాండ్ కూడా అడిగారు. దానికి బ్రాండ్ ఏమీ లేదండి, జస్ట్ నేను తీసుకున్న హాస్పిటల్లో అక్కడ ఆర్థోపెడిక్ దగ్గర అక్కడ చూశాను, అక్కడ తీసుకున్నాను అంతే తప్ప బ్రాండ్ లేదు. చాలామంది పాజిటివ్ కామెంట్స్, నెగిటివ్ కాదు, మనకి 100 పాజిటివ్ కామెంట్లు వస్తే దాంట్లో ఒక 20 నెగిటివ్ కామెంట్స్ అయితే నేను పట్టించుకుని యాక్చువల్గా నేను పడను కూడా, చూసి నవ్వి వదిలేస్తాను అంతే. మీకు ఈ వీడియోలోని నాకు ఏకంటే రొటీన్గా అదే చెప్పుల కామెంట్లు చూసి చిరాకు వచ్చి ఇంకొకటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విషయం కొంతమందికి అర్థమవుతుందని. నాకు వచ్చిన కామెంట్స్ చూడండి అసలు, అంటే చెప్పుల కోసం. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి, ఒక వీడియో పెట్టాను అనుకోండి, దానికి ఒకరు కామెంట్ చేశారు, నెగిటివ్ కామెంటే అనుకోండి. ఆ నెగిటివ్ కామెంట్ పట్టుకొని వచ్చి చేలో పడ్డట్టు ఆ కామెంట్ ఆ వీడియో క్లిప్ చూసి లైన్గా వరుసగా అదే కామెంట్లు. అంటే ఫస్ట్ పెట్టేవాళ్ళకి ఎలాగో అర్థం కాలేదో, బ్రెయిన్ లేదో పెట్టారని అనుకోవచ్చు. నెక్స్ట్ పెట్టే వాళ్ళకి ఆ తర్వాత పెట్టే వాళ్ళు కూడా ఆ వీడియో ఏంటో అర్థం కాలేదా, అది మీకు అదే తెలియకుండానే మీరు కూడా సేమ్ ఒకటి కామెంట్ పెడితే వరుసగా లైన్గా అందరు అవే కామెంట్లు పెట్టుకుంటూ కూర్చుంటున్నారు. మీకు కూడా అర్థం కాకపోతే నేనేం చేయనండి. సో ఎన్నిసార్లు షార్ట్ వీడియోస్లో నేను చెప్తున్నాను, చెప్పుల ఫుడ్ పెయిన్ ఉంది వేసుకున్నా, నాకు ఫుడ్ పెయిన్ ఉంది వేసుకుంటున్నాను అంటే మళ్ళీ ఫ్రెష్గా ఇప్పుడు ఈ వీడియో పెట్టినా చెప్పులు వేసుకోవడం తప్ప మళ్ళీ పెడతాను. ఎవరి ప్రాబ్లం పడుతున్న వాళ్ళకే తెలుస్తుందండి, ఆపోజిట్ పర్సన్కి ప్రాబ్లం తెలీదు, పడ్డ వాళ్ళకి ఆ బాధ వాల్యూ అన్నది తెలుస్తుంది. మీరు సింపుల్గా కామెంట్ పెట్టేసినంత మాత్రాన మన ప్రాబ్లం మీకు ఎంత చెప్పినా కూడా అర్థం కాదని అనుకుంటాను. చెప్పులు వేసుకుని ప్రసాదం చేయడం ఏంటో, యూట్యూబ్ విరబోసుకుని పూజలు ఏంటో, ఇది పద్ధత ఏమైనా చెప్పండి అని చెప్పేసి క్లిప్ పెట్టుకున్నాను, జుట్టు విరబోసుకొని కూర్చోలేదు. జడపాయి కూడా అంటే నేను ఒక్కొక్క వీడియోలో నా హెయిర్ ఆరినప్పుడు తల విరబోసుకుంటాను, అది క్లిప్ పెట్టుకుంటాను, లేదా ఆరలేదు కొంచెం జడపాయి అల్లుకుంటాను. సో ప్రతిసారి అలాగే చేస్తానని కాదు. సో ఇలాగ జడపాయి అల్లుకొని చెప్పులు లేకుండా ఈ వీడియోలో కనిపించిన మరి చున్నీ వేసుకోలేదే అన్నారు. చున్నీ వేసుకున్నా అది మీ సూత్రంతో కనపడలేదే, మీకు కనిపించిన కాదు లోపల ఉంటుంది. సో మనకి ఎంతవరకు వీడియోలో కనిపించాలో ఎంతవరకు ఉండాలో లిమిట్స్ నాకు తెలుసండి. కొంతమంది అంటే ఇంకా చాలామంది మీరు పూజ చేసుకోండి, మీ వీడియోస్ చూసుకోండి, వేరే వాళ్ళ కామెంట్స్ ఎందుకు నెగిటివ్ కామెంట్స్ వస్తాయి మీరు ఫీల్ అవుతున్నారు. అలాగే ఎవరిష్టం వాళ్ళే, చూస్తే చూడనే మానేయండి. మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం, వాళ్ళకి ఎలా అర్థమవుతుందో వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అలాగే అర్థం చేసుకుంటారు. నిజమేనండి, వాడు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసిన రిప్లైస్ ఇచ్చినా వాళ్ళ బుర్రకి ఎంతవరకు నెగిటివ్ తీసుకోవాలనుకుంటారో అంతవరకే తీసుకుంటారు.
చెప్పులు వేసుకోకండి, కిచెన్లో రావడమే తప్పు. మళ్ళీ మీరు పూజా ప్రసాదం ప్రిపరేషన్ ఒకవేళ చెప్పే ముందేనా మన గురించి చూసుకోవాలి కదా. మీరు ప్రాబ్లం ఉంటే కనీసం ప్రసాదం పూజ టైం వరకు కూడా మీరు వేసుకోకండి అంటే. వీడియోస్లోని నా కాళ్ళకి చెప్పులు ఉన్నట్టు మీకు కనిపిస్తున్నాయా అంటే, ఇప్పుడు ఎస్థెటిక్ బ్లాగ్స్ అంటే ఇప్పుడు మనకి 100 క్లిప్స్, ఒక 50 క్లిప్స్ నేను తీసినప్పుడు ఒక క్లిప్ కిచెన్లో ఇక్కడ హాల్లో అక్కడ ఇక్కడ ఒక్కొక్క చోట్ల అలా ఉంటుంది. అవన్నీ ఎడిటింగ్ చేసి పెడతాం. సో నేను వంట చేసినప్పుడు ప్రసాదం చేసినప్పుడు వేసుకోను. ఒక డెకోర్ ఐటమ్ ఏదైనా డెకరేషన్ చేసినప్పుడు కనిపించినప్పుడు వేసుకుంటా, బాల్కనీలో వేసుకుంటా. సో అక్కడ వేసుకోను. సో నేను అన్ని క్లిప్స్లోని మీకు స్పెసిఫిక్గా పూజ ప్రసాదం చేసే టైంలో వేసుకోను అంతే. మిగతా క్లిప్స్లో కనిపించినంత మాత్రాన ఓకే పూజ రూమ్ చేసినప్పుడు కూడా వేసుకున్నారు అని మీరు డిసైడ్ అయిపోతున్నారు. కొన్ని క్లిప్స్ కొన్ని యాంగిల్స్లో తీస్తాము, అక్కడ చెప్పు లేకపోయినా ఉందని మీరు మాత్రం ఊహించుకోకండి. చాలామంది సిస్టర్ పూజ చేస్తున్నారా, పూజ కూడా చాలా పబ్లిసిటీ చేసుకోవడానికి చేస్తున్నారు. పూజ చేసినందుకు గాను రిటర్న్ గిఫ్ట్స్ హంగామా నిజంగానే అసలు దారుణంగా ఉంది. యూట్యూబర్స్ వీళ్ళు పూజలు చేయడం పక్కన పెడితే వీళ్ళు 9 days నవరాత్రులు చూడలేకపోతున్నాం. మీకు ఎందుకండి, మీరు పూజ చేసుకున్నప్పుడు చెప్పులు వేసుకోవడం మానేయచ్చు కదా. ఇప్పుడు క్లియర్గా చెప్తున్నా, నేను ఎప్పుడు వేసుకోలేదు అంటే నేను ఆ వీడియోలో ఎక్కడ చెప్పులు వేసుకోలేదు. అంటే ప్రసాదం చేసినప్పుడు పూజ చేసినప్పుడు వేసుకోలేదు, కూర్చొని కాఫీ తాగినప్పుడు వేసుకున్నాను. అంటే మీకు అక్కడ క్లిప్ కనిపించకపోయినా కాళ్ళు కనబడకపోయినా కాళ్ళు చెప్పులు ఉందని మీరు డిసైడ్ చేసేస్తున్నారు. అంటే చెప్పులు వేసుకుని ప్రసాదం చేయాలని మీరు చూపిస్తున్నారా? మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలా ఏంటి? మా కర్మ ప్రతి ఒక్కరు తగుతున్నామని యూట్యూబ్లో అందరికీ ఇదే నేర్పిస్తున్నారు. అంటే చెప్పులు వేసుకొని మీకు ఎన్నిసార్లు నేను వీడియో చేసి చెప్పానని చూపించానండి. సో మీరు చూసింది మీరు ఊహించేసుకున్నది అక్కడ వీడియోలో లేకపోయినా నేనేం చేయలేను. మీరు చెప్పులు వేసుకుని నవరాత్రి పూజలు ఎలా చేస్తున్నారు? ఇక్కడ నవరాత్రి పూజలు అనేది మా హస్బెండ్ చేస్తున్నారండి. ఆయన నేను ప్రసాదం చేసి వండి ఇస్తున్నామంటే ఆయన తీసుకెళ్ళి ఆయన పెడతారు. సో నేను పూజ చేయలేనప్పుడు నేను క్లిప్ పెట్టుకుంటేవేంటి, జడలు ఉండేవేంటి, నేను లాస్ట్లో దండం పెట్టుకుంటున్నాను కదండి, దండం పెట్టుకోవడానికి అప్పుడు వెళ్తున్నాను. సో అప్పుడు క్లిప్ పూజ అంతా జుట్టు విరిపేసుకుని కూర్చున్నట్టు చెప్తున్నారు. ఇంకా చెప్పులు వేసుకొని వంట చేయకూడదు. ఇప్పుడు చాలాసార్లు చెప్పాను, మీరు చెప్పేది 100% కరెక్ట్, నాకు నచ్చలేదు వీళ్ళ లుక్స్ వీళ్ళ వేషాలు అని చెప్పేసి మీ మెసేజ్ ఓకే బాగుందని. పాజిటివ్ నెగిటివ్ కూడా ఎక్సలెంట్ అండి, మై ఫీలింగ్ ఆల్సో అని. సేమ్ సిస్టర్, నేను కూడా అదే అనుకుంటున్నాను. బట్ నాలాగే మీరు నచ్చలేదని, వీళ్ళు అమ్మవారి పూజల విధానం అదేంటో గెటప్లే కానీ పూజ ఏమీ కనిపించట్లేదు అని చాలామంది కామెంట్స్ పెట్టారు. సెలబ్రిటీ ఓవరాక్షన్ చూడలేకపోతాం. దసరా అంటే అమ్మను పూజించడమే, అమ్మవార్ల వీళ్ళు రెడీ అవ్వడం, 9 రోజులు వీళ్ళు నైవేద్యాలు పెట్టడం, బతిసర్లు అలాంటివి ఏమీ లేవనుకుంటా. ఇంతమంది కామెంట్స్ పెట్టినప్పుడు సో అంటే ఇప్పుడు ఒక 30 కామెంట్లు వీళ్ళు వాళ్ళని ఏదో ఒకటి అంటే వాళ్ళంటే వాళ్ళ మిస్టేక్ని చెప్తున్నప్పుడు సో వీళ్ళకి ఎక్కడో గుమ్మడికాయలు తొంగట్టు భుజాలు తడుముకున్నట్టు ఒకళ్ళిద్దరు మాత్రం వచ్చేసి మీరు ఏం చేస్తున్నారు వెంటనే అంటే మనకు వీడియో వెళ్తుంది అంటే వెంటనే అక్కడ ఏమీ లేకపోయినా వీడియోలో అంటే వెతుకుతున్నారు, దొరుకుతుంది. ఒకటి చెప్పాక ఇంకోటి వెతుకుతున్నారు. అదేంటో నాకు అస్సలు అర్థం కాదు. ఒకసారి ఒక్క షార్ట్ వీడియోలో నేను ప్రసాదం చేసినప్పుడు చెప్పులు వేసుకున్నాను. అలవాట్లో మర్చిపోయి హడావిడిగా ఇక్కడ ఏదో ఒక పని చేస్తాం, బయట నుంచి ఇంకో పని చేస్తాం. సో నేను బయట అంతా చెప్పులతోనే హాల్లోనే బెడ్రూమ్లో తిరుగుతూ ఉంటాను. సో అలా కిచెన్లోకి వెళ్ళినప్పుడు గప్పున పొంగుతున్నప్పుడు కలపడానికి ఇలా వెళ్ళినప్పుడు స్లిప్పర్స్ ఉంది. ఆ తర్వాత ఇంకా క్లిప్ అలా వీడియోలో పడింది. సో నేను ఇంకా స్లిప్పర్స్ పక్కన వదిలేసి మిగతా వంట పూర్తి చేశాను. ఆ ఒక్క క్లిప్ పట్టుకొని నెక్స్ట్ వచ్చే అన్ని వీడియోస్కి స్లిప్పర్స్ లేకపోయినా మీరు చెప్పులు వేసుకొని చేశారు. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఎక్కడ లేకపోయినా సరే చేశారు. సో నాకు అబద్ధం చెప్పడం వీడియోలో లేకపోయినా అంటే మీ గురించి నేను వేసుకోవడం అనడం అయితే చేయలేము కదండి. సో ఉన్నది కనిపించింది కానీ మీరు లేకపోయినా ఊహించుకున్న దానికైతే నేను నిజంగా ఏమి చెప్పలేకపోతున్నాను అనమాట. ఇంతమందికి ఎన్నిసార్లు ఒక్కసారి చెప్పొచ్చు, 1000 సార్లు 1000 కామెంట్స్కి రిప్లైస్ ఇవ్వచ్చు అండి. 1000 కామెంట్స్కి ఒకటే రిప్లై 1000 సార్లు అంటే ఇప్పుడు వచ్చిన 9 years అవుతుంది యూట్యూబ్ వచ్చేసి. ఎప్పుడు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఒక్క వీడియో కూడా నేను చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. సో అంత విసుకొచ్చింది చెప్పుల మీద. ఇక్కడెక్కడ ఏ కామెంట్స్ చూసాను, నాకు వీడియోస్లో ఏమి దొరకలేదా, చెప్పులు ఒకటే దొరికిందని నాకు నిజంగా కామెడీగా అనిపిస్తుంది అన్నమాట. సో మీకు ఓపిక ఉందా లేదా అన్నది మీకు ఏముందంటే ఖాళీగా ఏం చేయడం, దోషుగా వీడియోస్ చూసి కామెంట్స్ పెట్టడం నెగిటివ్గా అదే పనేమోనండి. సో మాకు అదే కామెంట్ 1000 సార్లు చూస్తే ఎవరికైనా చిరాకు వస్తుంది. సో మాకు ఓపిక అన్నది ఎక్కడి నుంచి వస్తుందో మీరే చెప్పండి కదా. వీడియోస్లో ఏమి దొరుకుతుందా అని వెతికే వాళ్ళకి మిస్టేక్స్ దొరుకుతాయి. మీరు మిస్టేక్స్ వెతకడానికి నా వీడియోస్ చూస్తున్నారా, పోలే చూడండి, ఎలాగైనా చూడండి. ఏ నెగిటివ్ అయితే పాజిటివ్ అయితే ఉంది, వీడియోస్ చూస్తే చూడండి. మీరు కూడా అలాగే వీడియోలు చూశారు కాబట్టి నేను అసలు వీడియోస్ ఎవరిది కూడా చూడలేదండి. జస్ట్ నేను వీడియోస్ ఏదైనా అంటే మనకు నచ్చితే ఏంటంటే నిజంగా ఎవరైతే లుక్స్ బాగుంటే నేను చూస్తాను. పని కట్టుకొని యూట్యూబర్స్ కూడా 9 days లుక్స్ ఇదే చూపిస్తుంటే చిరాకు వచ్చింది. అంటే ఒకటి
సరే 1-2 చూశాను తప్పించి ఏగా అవే చూసుకొని కూర్చోలేదు. నేను యూట్యూబ్లో ఏం చూశానో అని మీరే ఊహించేసుకొని పెడుతున్నారా, మీరు కూడా వెతుకుదామని చూశారని వెతకక్కర్లే. మనకి ఫోన్ ఓపెన్ చేస్తే పైనుంచి వెళ్ళే కొద్ది ఏక నవరాత్రి 9 days లుక్స్ ఇవే వస్తాయండి. సో వాళ్ళకి చెప్పాను అన్నది మీకెందుకు ప్రాబ్లం బాధ కలిగిందో నాకైతే అర్థం కాలేదు. సో వాళ్ళకి చెప్పాను కదా, సో నాలో ఏముందని వెతుకుదామని చూస్తున్నారా, సరే వెతకండి. ఓకే, ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఒకటేనండి. అంటే మెయిన్ ఎక్కువగా ఒకళ్ళిద్దరు కాదు, ఒక నలుగురు అనుకుంటే బాగా రియాక్ట్ అయిపోతున్నారు కొంతమంది యూట్యూబర్ సెలబ్రిటీస్ కోసం. వాళ్ళకి ప్రాబ్లం ఏంటో మేబీ వాళ్ళ పెడుతున్నారు, లేకపోతే వీళ్ళకి ఏమైనా కలిగిద్దా బాధ అన్నది నాకు తెలియదు. సో నేను రెడీ అవ్వడం తప్పని చెప్పట్లేదు, నాకు చిరాకు వచ్చింది, నచ్చలేదు. సో నా ఒపీనియన్ చెప్పాను. సో మీకు నచ్చితే మీరు చెప్పండి, నచ్చకపోతే చెప్పండి, ఓకే అంతవరకు. సో ఇంకా నేను ఎక్కువగా చెప్పాలనుకుంది ఎక్కువ విషయం ఏంటంటే స్లిప్పర్స్ కోసం. దాని గురించి ఏంటంటే మీరు ఈ విషయాన్ని తీసుకెళ్ళి వాళ్ళతో లింక్ చేస్తున్నారు. సో వాళ్ళు చేస్తే మీరు చెప్పలేసుకుంటూ తిరుగుతున్నారు. ఇది నాది, నేను తప్పు చేయలేదు, ఇక్కడ మిస్టేక్ చేయలేదు, నేను వేసుకొని తిరిగితే నా ప్రాబ్లం. పడ్డ వాళ్ళకి బాధ నొప్పి అన్నది తెలుస్తుంది, చూసే వాళ్ళకి కామెంట్ చేసే వాళ్ళకి తెలియదండి. మీరు చూసి ఈజీగా డిసైడ్ చేసేస్తారు. పైన లైఫ్ అందరికీ కనిపించినట్టు ఉండదు, లోపల ఎవరు పడే బాధ వాళ్ళ ప్రాబ్లం ఫేస్ వాళ్ళకే అర్థం అవుతుంది. మీరు ఏదో చూసి ఏదో క్లిప్ చూసి ఏదో డిసైడ్ చేసేస్తున్నారు. నేను చెప్పాక కూడా గుమ్మడికాయలు దొంగ భుజాలు తొడుక్కున్నట్టు ఇంకో తప్పే ఉంది వెతుకుదామని చూస్తున్నారు. అలాంటి వాళ్ళకి నేను ఏమీ చెప్పలేనండి. సో పాజిటివ్గా కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్.